జాక్ కూడా అమ్మాయి బ్యాక్ బోన్. మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్, ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఉన్న రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమాకి కూడా షీ విల్ బి అ బ్యాక్ బోన్. నేను మస్తు చెప్పిన నీ గురించి, నువ్వు బాయ్. యాక్చువల్లీ ఒక యాక్టర్కి బాగా పర్ఫామ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది. సో వర్సటైల్ యాక్టర్ అండి. సో ఇంకొకటి అండి, మీ ఇద్దరి పరంగా కామనాలిటీ ఏంటంటే, అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బోత్ డిక్షన్ పరంగా కూడా యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, అంటే బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో అది కొంచెం మీ ఇద్దరికి వర్కౌట్ అయిందండి, అంటే తనకు కానీ మీకు కానీ. అంటే మీరు డైలెక్ట్ అంటున్నారు, బేసికలీ స్లాంగ్ అంటున్నారు. దీంట్లో నాకు స్లాంగ్ ఉండదండి. నేను నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడతాను, తనకు కాస్త తెలంగాణ ఉంటుంది, కాస్త న్యూట్రల్ తెలుగు కూడా మాట్లాడుతున్నాను. సిద్ధు గారు అందుకు కారణం ఏంటంటే ఇద్దరు ఒకరు హైదరాబాద్ ఒకరు సికింద్రాబాద్ టైప్ అన్నట్టు. సో ఓల్డ్ సిటీ ఒక న్యూ సిటీ టైప్లో సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో సో జాక్లో చూడబోతున్నాం అని అర్థమవుతుంది. సో నైస్ సాంగ్, చాలా బాగుంది. ఇప్పటివరకు కేవలం నెక్లెస్ రోడ్ మాత్రమే తెలుసు, ఈ పాట ద్వారా ఇంకా చాలా స్పాట్లు ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నట్టున్నారు. సో చాలా కుర్రాళ్ళని చెడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో. నేను చెడగొట్టాలా రైట్, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నారు. గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ మాకు బాయ్స్కి. అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఒక దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్ భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయి పెట్టడం ఎలా ఉంది? అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నా క్వశ్చన్లో నాకు అర్థమైంది. మీరు ఆయన ఎలా చెక్కారు, మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు? అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. అంటే సార్ మీరు చాలా అడిగారండి, నేను ఏం సమాధానం చెప్పాను నాకు అర్థం కావట్లేదు. మీ బేసిక్ సార్ కోర్ క్వశ్చన్ సార్ మళ్ళీ నా కోసం. ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే రైట్ సార్, అది థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు. అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే. అదే అంటారు కదా, ఆయన తిక్కగా ఉంటుంది కానీ దానికో లెక్క ఉంటుంది బేసిక్గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటుందని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది అలాగా. నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకుని ఏదో రాస్తే వాడు ఒకడు వింత మనిషిలాగా ఒకడు పుట్టేటిల్లు అని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ ఏం లేదు దానికి. సిద్ధు గారు పాబ్లో నెరూడా, ఎస్ సార్. అది పేరా అండి? ఏంటి అది? అది పేరండి. అది పాబ్లో నెరూడా అనేది ఒక చిలియన్ పోయెట్ అండి, ఆయన ఒక కవి. సో హీరో వాళ్ళ మదర్ పెడుతుందండి తనకు ఆ పేరు, దట్ నువ్వు అంత పైకి వెళ్ళాలి జీవితంలో అనే ఒక కాన్సెప్ట్. సనారే గారు. సో హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సాంగ్ చాలా బాగుంది, లిరిక్స్ పర్టికులర్లీ యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంది. అసలు మీకు ఈ సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు, ఆర్ ఎల్స్ ఒక రోజులో రాస్తారా? వాట్? లేదు మేడం, ఈ సాంగ్ ఐడియా అయితే భాస్కర్ సార్ 2022లో చెప్పారనమాట. అంటే మామూలుగా జస్ట్ కూర్చున్నప్పుడు ఏదో కన్వర్జేషన్లో వచ్చింది. సో దాని తర్వాత ఈ సాంగ్ ఇందులో పెట్టాలి అంటే నార్మల్ సాంగ్ అయితే కాదు ఇది, ఈ సాంగ్ ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది సినిమాలో. సో అందువల్ల ఈ సినిమాలో పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది. చాలా డేసే తీసుకున్నాను మేడం. సో ఆయనతో వర్కింగ్ చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకున్నాను కూడా. అంటే నార్మల్గా ఒక సాంగ్ని కూర్చుని 1-2 డేస్లో రాసేయడం వేరు. అసలు ఎలా ఏమేం పార్ట్స్ అసలు సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఈ సాంగ్ని ఎందుకు చెప్దాం అనుకుంటున్నాం, కథలో ఈ సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను ఈ సాంగ్ రాయడం వల్ల. సో చాలా హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక తెలుగు యాక్టర్, తెలుగు హీరోయిన్ వాళ్ళిద్దరికీ కలిసి ఒక సినిమా వస్తుంది, వాళ్ళకి రాయడం అనేది నాకు చాలా హ్యాపీ అన్నమాట. యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా సాంగ్ రాశానన్నారు. యూ రైట్ ఇట్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని అండ్ అనదర్ న్యాచురల్ స్టార్ ఈస్ లైక్ సిద్ధు. సో ఇది ఎలా అనిపించింది మీకు, ఈ కాంబోస్ వెంటనే రావడం? లేదు మేడం, నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యువతలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోస్ అనమాట. నాని గారు కానీ, సిద్ధు గారు కానీ, అండ్ అలాగే వైష్ణవి గారు కూడా బేబీ సినిమాతో చాలా మంచి ప్రజాదరణ పొందారు.
వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. అలాగే నేను కూడా ఎంతో కొంత ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటాను ఈ పాట ద్వారా. ఆల్ ది బెస్ట్ అండి. సురేష్ గారు, సరే ఈరోజు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మీ గురించే. యాక్చువల్లీ కిస్ సాంగ్ ఇంత అద్భుతంగా మా అందరికి అందించారు. సో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇట్ ఈస్, ఎలా, అండ్ ఈ సాంగ్కి మీకు ఎన్ని రోజులు కంపోజిషన్కి ఎన్ని రోజులు టైం పట్టింది? నేను యాక్చువల్లీ ఇది ఒక్క సాంగే చేశానండి. ఓకే. ఇది ఒక్క సాంగే చేశాను. యాక్చువల్లీ ట్యూన్ కంపోజ్ అంతా భాస్కర్ గారే చేసి నాకు ఇచ్చారండి. వన్ ఫ్రెండ్ కాల్ చేసి ట్యూన్ ఉంది సురేష్, మన జాక్ ఫిలింకి చేయాలి సిద్ధు గారిది అని అంటే, సరే సార్ అని చెప్పి ఆయనని స్టూడియోకి పిలవడం జరిగింది. ట్యూన్ పాడాక నాకు 4 వెర్షన్స్ చేశామండి. ఇది థర్డ్ వెర్షన్. ఆ థర్డ్ వెర్షన్ని ఫైనల్ చేసి చేశారండి. చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ సిద్ధు గారు. సో బొమ్మరెడ్డి భాస్కర్ గారితో ఆరెంజ్లో చీమ ఏనుగు జోకులు చెప్పారు మీరు. మీ ఇద్దరు కాంబినేషన్లో మాకు గుర్తుండిపోయింది అది. సో ఈ సినిమాలో యాక్చువల్లీ ఈ టైటిల్ సినిమాలో క్రేజీ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. కాదు, కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా. సో ఇలాంటి జోక్స్ తోటి నవ్విచ్చారు. ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది? అదే క్యారెక్టరైజేషన్ అండి. అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ ఆర్ సో, బాబీ గారు ట్రైలర్ ఎప్పుడు సార్? ట్రైలర్ వచ్చేస్తే మీకు యూల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్లో కూడా చూశారు కదా, బుర్కా వేసుకుని ఉంటాడు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాడు. సో ఒక్క 1 వీక్లో యూల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ అండి. సిద్ధు గారు సార్ మ్యామ్. ఇక్కడ అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కిస్ సాంగ్లో థియేటర్ సీన్లో బాలయ్య గారు ఫ్యాన్ కాబట్టి డాకు మహారాజ్ వేసారా? నేను వేయలేదండి. లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు. ఓకే. అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు, ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీని మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్. లేదు, నెక్స్ట్ మీరు తెలుసు కదాలో అది కూడా లవ్ స్టోరీ, మళ్ళీ ఇద్దరు ఉన్నారు దాంట్లో. అయితే ఆ సినిమాకి కూడా మనం మాట్లాడకూడదు, దాని తర్వాత సినిమాకి మాట్లాడదాం. బట్ లేదు, సి లైక్ ఐ సెడ్, లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది 100% మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది. బట్ లవర్ బాయ్ అనే కాదు, మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ. ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని ఇది బ్లాక్ బస్టర్ హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా. ఓకే కదా, చీర కాదు మావాడు చేస్తాడు, నాస్టీ స్టార్. సో అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి. ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు. అది లవ్ అయితే ఉంటుంది. సిద్ధు గారు హాయ్ సార్. సార్ ఎక్కడండి? ఇక్కడ సార్ హియర్. అరే సో హాయ్, కంగ్రాట్స్. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం, స్టోరీస్ కావచ్చు ఏమైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్ అయ్యి? ఈ సినిమా అదేనండి, ఇందాక చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్ నాకు. అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ, ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల. సో క్యారెక్టరైజేషన్ అండి. వైష్ణవ్ గారు, అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఇలాంటి లవ్ స్టోరీస్, ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్నే వస్తున్నాయి. అంటే అవి వస్తున్నాయా, మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా? అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? రెండు సార్, ఈ లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది. బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది, నెక్స్ట్లో ఇందులో కూడా. ఇప్పుడైతే ఇదే ఇక్కడండి బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి. సో జాక్ ద క్రాక్ అన్నారు. మన నిజ జీవితంలో హౌ డెల్యూషనల్ షుడ్ యూ బీ, ఎస్పెషలీ you both don't have any filmy connection, but both of you made it very big. సో మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీరు చెప్పుకున్నారు దట్ యు ఆర్ హియర్ టుడే? డెల్యూజన్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టార్ అని 2 స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక 10 కోట్ల, మనం 10 కోట్లు ఉన్నారు సార్ 2 స్టేట్లలో, 12 అండి. సో ఒక దాంట్లో సరే రఫ్గా 10 కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ 10 కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి. ఫస్ట్ ఒకళ్ళు నమ్ముతాడు, వాడు 10 మందికి చెప్తే ఆ 10 మంది 1000 మందికి చెప్తారా? ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేనంట. నేనైతే
నా బిలీఫ్ అది వెన్ ఇట్ కమ్స్ టు మీ ట్రయింగ్ టు దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పానంటుంది అమ్మాయి. వైష్ణవి. సేమ్ ఆన్సరా? వైష్ణవి. హాయ్ వైష్ణవి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకోండి. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా నాకు అనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దేర్, దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో కాంపిటేటివ్గా ఎందులో ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ మీకు? నేను ముందే చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ జీవించారు. ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారవాన్లో టెన్షన్ పడతాను, ఇప్పుడు ఈయనను మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. ఈజ్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి తోటి నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో. తను డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్గా టిల్లు బయటకు వచ్చేవాడు అనమాట. నాకు అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కాట్ నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాలి, నువ్వు నార్మల్ తెలుగులో మాట్లాడాను. సో నాకు చాలా ఎండీరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో యు హాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్ ఇన్ దిస్ మూవీ. టూ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయా అండి? అవునండి. ఓకే. తనకి మీ స్లాంగ్ లేదు, నాది న్యూట్రల్ తెలుగు అండి. నిజంగా మీ పేరు చాలా బాగుంది స్క్రీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ని సెట్ చేసుకొని, మీరే ఒక రైటర్ని సెట్ చేసుకొని, మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగి ఒక స్టేజ్ నుంచి రైట్ నౌ ఒక 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి, ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్లో ఉన్నాయి కొన్ని ఉంటాయి. సో హౌస్ ద ఫేస్? Fantastic, sir. Fantastic phase, and I think it's a great time to be making films because the acceptance has increased so much. ఎలాంటి సినిమాలు తీసినా, ఎలాంటి కథలు చెప్పినా కూడా వాళ్ళందరూ చూడడం రెడీగా ఉన్నారు. It's a great time to be in cinema. So fantastic feeling, sir. Let's just hope none of us take it for granted and we keep pushing it every day. సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్